బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అరే హిమాలయాల్లో సర్వశ్రేష్ఠుడైన కుంఫు మాస్టర్ హిమ్ నరేష్ మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఈ రోజే వచ్చాను. టిమ్ కనపడటం లేదు. ఇది కొద్ది రోజుల క్రితం జరిగింది. తాతయ్య మోటో పట్ల దగ్గరికి వెళ్ళాలి ఇప్పటికిప్పుడే. ఓ, అంటే నీకు వాళ్ళు బాగా గుర్తొస్తున్నారన్నమాట. నిజం చెప్పాలంటే నాకు కూడా వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నాకు మోటు లాంటి శిష్యుడు ఎవరూ దొరకలేదు. అయితే చెప్పండి, ఎప్పుడు వెళ్దాం? త్వరలోనే వెళదాం. నేను ఏర్పాట్లన్నీ చేస్తాను. నువ్వు వెళ్ళి భోజనం చేయి. సరే పద, ఇప్పుడు భోజనం చేయి టిమ్. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే త్వరగా చీటింగ్, ఆ తర్వాత గోయింగ్ టు స్లీప్. చీటింగ్ కాదు, ఈటింగ్. దాన్ని ఈటింగ్ అంటారు. అదే నేను అన్నాను. సర్పం మొహంతో 4 చేతులున్న ఓ భయంకరమైన రాక్షసుడు టిమ్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. నేను తన కోసం చాలా వెతికాను, కానీ దొరకలేదు. ఆ రాక్షసుడికి 4 చేతులుంటే ఏమిటి, 10 చేతులుంటే ఏమిటి? అరే అసలు వాడికి మన టిమ్ తీసుకెళ్లేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఏమీ అర్థం కావటం లేదు. అసలు ఇది ఎలా జరిగిందో, ఆ రాక్షసుడు మా పర్వతం మీదకి ఎలా వచ్చాడో. వచ్చినవాడు గ్రామంలో ఉన్న మొత్తం ప్రజలందరినీ వదిలేసి టిమ్ని ఎందుకని ఎత్తుకుని వెళ్ళాడు. నేను ఇంటికి వచ్చేసరికి వాడు వెళ్ళిపోయాడు. టిమ్ కూడా లేడు. తనతో పాటు తన పెయింటింగ్ కూడా లేదు. మీరిద్దరూ నాకు టిమ్ని వెతకడానికి సహాయం చేస్తారా? అరే ఖచ్చితంగా చేస్తాం. టిమ్ని కాపాడేందుకు మా ప్రాణాలు పోయేంత వరకు పోరాడతాం. ఏంటి స్నేహితులారా? సరే వెళదాం పద. మనం ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకూడదు. టిమ్ నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే మేము నీ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఈసారి కూడా నేను అద్భుత మానవ కుంఫు ఛాంపియన్షిప్ పోటీలో బెస్ట్ ఫైటర్ అవార్డు గెలుచుకుని అద్భుత మానవుడిగా మారిపోతాను. ఆ తరువాత సైనికుల్ని సిద్ధం చేస్తాను. అరే మీరా మోటు పతులు, రండి. ఇచ్చిక టిమ్ దొరికేస్తాడు. ఖచ్చితంగా దొరికేస్తాడు. నాకు గట్టి నమ్మకం ఉంది. దాన్ని ఏమంటారంటే బిలీవింగ్. అరే హిమ్ నరేష్, మేము ఇప్పుడే టిమ్ని వెతకడానికి బయలుదేరుతున్నాం. విశ్రాంతి తీసుకునేంత సమయం మా దగ్గర లేదు. మేము బయలుదేరుతున్నాం. పదండి. నేను కూడా మీతో పాటు టిమ్ని వెతుకుతాను. అరే పెద్దన్నయ్య, మా టిమ్ని మీరు ఎక్కడైనా చూసారా? అరే లేదు తమ్ముడు, నేను ఎక్కడా చూడలేదు. మీరెక్కడైనా మా టిమ్ ఎవరితోనైనా వెళ్ళడం చూసారా? లేదే, నేనేమి చూడలేదు. మీరెక్కడైనా ఈ బాబుని చూసారా చెప్పండి. మోటు, టైగర్ చేతిలోంచి యుద్ధంలో తప్పించుకోవడం సంభవమే కావచ్చు, కానీ టైగర్ చాంగ్ చేతిలోంచి తప్పించుకోవడం అసంభవం.
నువ్వు కూడా ఇక్కడికి అద్భుత మానవ కుంఫు ఛాంపియన్ పోటీలో పాల్గొనడానికి వచ్చుంటావు, కానీ ఇక్కడి నుంచి మాత్రం తిరిగి వెళ్ళలేవు. అరే మేము ఇక్కడికి ఏదో అద్భుతమైన మానవ ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి రాలేదు. మా టిమ్ మాయమైపోయాడు. మేము అతన్ని వెతకడానికి వచ్చాం. చూసారా స్నేహితులారా, హిమ్ నరేష్ తన టిమ్ ని వెతుక్కోవడానికి ఎలాంటి దిష్టి బొమ్మలు పంపించాడు. ఈ దిష్టి బొమ్మ చేతిలోనే నువ్వు పోయినసారి ఓటమి చవి చూశావు. ఆ విషయం మర్చిపోకు. నేను జరిగిందేమీ మర్చిపోలేదు, అలాగే నిన్ను కూడా మర్చిపోనివ్వను. ఇప్పుడు లెక్కంతా తీరిపోతుంది. టైగర్ చేతిలో యుద్ధంలోంచి తప్పించుకోవడం సంభవం కావచ్చు, కానీ టైగర్ చాంగ్ చేతిలో నుంచి తప్పించుకోవడం అసంభవం. టైగర్ చాన్, దీన్ని వెన్నుపోటు పడవడం అంటారు. నువ్వు ఫైటర్వి కాదు, పిరికి వాడివి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఆకాశం మించి పడితే పడ్డాను, డాగి మీద పడాలా? ఓయ్ డాగి, నన్నేం చేయదు. ఆగమ్మా, నా స్నేహితుడా, నా సహోదరుడా, నా దేవుడి మీద ఒట్టని చెప్తున్నాను. ఆగు, ఆగు. అయ్యమ్మా! పోలీసు వాళ్ళకు కూడా ఎంత దారుణమైన రోజులు వచ్చేసాయి. చివరికి కోడి పిల్ల కూడా కళ్ళతో భయపెట్టి వెళ్తోంది. నన్ను ఇక్కడ ఎలాంటి తీస్తారు? కిందకి ఎవరు దించుతారు? నన్ను కిందకి దించండి, ఎవరైనా నన్ను కిందకి దించండి. అరే, ఇలా తలకిందులుగా వేలాడడంలో నాకు అసలు అనుభవమే లేదు. మోటు, నిజంగా నీ మనసు చాలా గొప్పది. నువ్వు నా శత్రువు అయింది కూడా ఈ రోజు నువ్వు నన్ను కాపాడావు. ఇలా చూడు టైగర్ చాంగ్, నేనెప్పుడు నిన్ను నా శత్రువుగా అనుకోలేదు. నువ్వు హిమ్ నరేష్కి కొడుకు లాంటి వాడివి. పైగా ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. నువ్వు ఆయన్ని అసహించుకుంటున్నావు అనేది తర్వాత విషయం. ఆయన నన్ను మిస్ అవుతున్నారా? ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా? టైగర్ చాన్, నువ్వు నిజంగా చాలా గొప్ప వ్యక్తివి, కానీ క్షమాపణ అడగడానికి మాత్రం భయపడుతున్నావు. ఈ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. టిమ్ని వెతకడంలో నువ్వు కూడా మాకు సాయం చెయ్యి. టిమ్ని వెతకడానికి నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఇక నేను మన టిమ్ దొరికిన తర్వాతే హిమ్ నరేష్ గారిని కలుస్తాను. ఆయన్ని క్షమించమని అడుగుతాను. నాకు ఒక విషయం చెప్పండి, టిమ్ని ఎత్తుకుపోయిన వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు? దే లుక్ లైక్ టాల్ మనుషులు, 4 హ్యాండ్స్. సో సారీ, నో మనుషులు. వాళ్ళు వచ్చి చూడడానికి రాక్షసుల్లా ఉన్నారు. ఏంటి, రాక్షసులా? కానీ ఇక్కడ రాక్షసులు ఎవరూ లేరే.
కానీ నేను విన్నాను అద్భుత మానవ కుంఫు ఛాంపియన్షిప్ లో రాక్షసులు లాంటి వాళ్ళు కూడా పాల్గొంటారు అని. ఒకవేళ వాళ్ళు కాదు కదా? అలా అయితే మనం అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. ఇప్పుడు ఎలాగో నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. నేను వెళ్ళి టిమ్ని అక్కడే వెతుకుతాను. మీరంతా ఇక్కడ వెతకండి. ఓకే, ఆల్ ద బెస్ట్. లగైతు డాక్టర్ చెక్క, ఇది ఎవరిదైనా ఇల్లా లేక చీమల పుట్ట? ఇలాంటి నర పశువులు లాంటి వాళ్ళని నా 20 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు చూడలేదు. ఆలకించండి, ఆలకించండి. అందరూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెంటనే డాక్టర్ స్నేక్ రేపు ఉదయాన్నే అద్భుత మానవ ఛాంపియన్షిప్ లో మీ అందరినీ కలుసుకుంటారు. అరే పత్రు, ఈ నర పశువుల మధ్య టిమ్ని మనం ఎలా వెతకాలి? మోటు, ఒకవేళ నువ్వే నా పక్కన ఉంటే వీళ్ళు నన్ను పట్టుకొని బంధించి ఉండేవాళ్ళు కాదు. నువ్వెక్కడున్నావు మోటు? త్వరగా వచ్చి నన్ను కాపాడు. కాపాడు మోటు, ప్లీజ్. నన్ను తాతయ్య గారి దగ్గరికి తీసుకువెళ్ళు. నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. నాకు అనుక్షణం తాతయ్య గుర్తొస్తున్నారు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నువ్వెక్కడున్నావు మోటు? రేపు అద్భుత మానవ ఛాంపియన్షిప్ పోటీకి నువ్వు కూడా మాతో పాటు రావలసి ఉంటుంది. లేదు లేదు, నేనేం రాను. ఆజ్ఞని పాటించటం నేర్చుకో. ఆజ్ఞని పాటించటం, ఏది చెయ్యమని చెప్తే అది చెయ్యి. లేదంటే నేను నీ మీద బల ప్రయోగం చేయాల్సి ఉంటుంది. భోజనం చేసేస్తే ఇక నిద్రపో. మోటు పతలో ఇక్కడేదో నర పశువుల మేళ జరుగుతున్నట్టుంది. డాక్టర్ స్నేక్ ఇన్ని రకాల క్రీచర్స్ ని ఎలా తయారు చేశారు? అరే పెద్దనయ్య, మా టిమ్ ఇక్కడికి ఏమైనా వచ్చాడా? మోటు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా. టిమ్ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే అందరూ ఇక్కడికి వస్తున్నారు కదా. అందుకే టిమ్ కూడా తప్పకుండా వచ్చి తీరాలి. అరే ఏమిటి మీరు చేస్తున్న పని? కావాలనే ఇన్నిసార్లు టిమ్ పేరు తలుచుకుని మీకు మీరే దొరికిపోతారా ఏమిటి? మన మీద ఎవరికైనా అనుమానం వచ్చిందంటే మనం ఇక్కడి నుంచి బయటపడలేం. టిమ్ని కూడా కాపాడి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళలేం. అరే మనం మన మిషన్ ని నోరు మెదపకుండా, శబ్దం చెయ్యకుండా పూర్తి చెయ్యాలి. శాంతంగా ఉండండి. ఇంద్రజాలకులకే జాలకుడైనా డాక్టర్ స్నేక్ వచ్చేస్తున్నారు. అరే ఏం చేస్తున్నావు మోటు? ఒక్కసారి చెబితే నీకు విషయం అర్థం కాదా ఏమిటి? నువ్వు ఇలాగే టిమ్ ప్రాణాలని ప్రమాదంలో పడేసేలా ఉన్నావు. నోరు మెదపకుండా, మాట్లాడకుండా నుంచో. మోటు బదులు ఇక్కడికి వచ్చేసారు అంటే ఖచ్చితంగా నన్ను కాపాడి తీసుకువెళ్తారు. రహస్య
రహస్యమైన విచిత్రాలతో నిండి ఉన్న డాక్టర్ స్నేక్ మ్యాజిక్ నగరానికి మీ అందరికీ స్వాగతం స్నేహితులారా. నా సీరియస్ మొహాన్ని చూసి అంచనా వేయకండి. నేను సహజంగా తక్కువ నవ్వుతాను, ఎందుకంటే ఎప్పుడైతే డాక్టర్ స్నేక్ నవ్వుతాడో అప్పుడు లోకమంతా ఏడుస్తుంది. ఛాంపియన్షిప్ ప్రారంభించండి. ఈరోజు మొదటి పోటీ గొరిల్లా మ్యాన్ వర్సెస్ షాకాల్. ఇప్పుడు మన పోటీలో తరువాతి భాగం. ఇప్పుడు జరగబోయే పోటీ పీకాక్ మ్యాన్ వర్సెస్ టైగర్ చాంగ్. ఒక గాయల యోధుడితో ఇంకొక గాయల యోధుడు ఎప్పుడు యుద్ధం చెయ్యడు. కానీ ఈ విషయాలన్నీ నీకేం అర్థమవుతాయి? అరే ముందే నువ్వు పశువులా మారిపోయావు కదా. రా, దమ్ముంటే నాతో ఫైట్ చేయి. అరే నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది చాలా తప్పు. నువ్వు మనుషుల్ని జంతువులపైన యుద్ధం చేయమంటున్నావు, అది కూడా ఒక్కొక్క మనిషి పైన 2 జంతువులు దాడి చెయ్యటమా? ఇది సరైన యుద్ధ నియమం కాదు. నువ్వు నీ ఇంద్రజాలాన్ని చూసుకునే కదా ఎంతగా రెచ్చిపోతున్నావు. అరే నేను కూడా ఒక ఇంద్రజాలకుణ్ణే. ఇప్పుడు నువ్వు నాకు అష్టమి వరకు సమయాన్నివ్వు. అప్పుడు నేను నా ఇంద్రజాలంతో అందరినీ యానిమల్స్ గా మార్చేస్తాను. అప్పుడు యుద్ధం సమఉజ్జీల మధ్య జరుగుతుంది. అప్పుడు నేను చూస్తాను, ప్రజలందరూ కూడా చూస్తారు. ఈ యుద్ధంలో నీకున్న బలంతో పాటు నీ దమ్ము కూడా. ఎక్కడిదా నియమం? ఇక్కడ ఉన్న నియమం, ఇక్కడ ఉన్న చట్టం, న్యాయం, ధర్మం అన్నీ నేనే. ఇక్కడ సరైనదంటూ ఏమీ లేదు, తప్పు కూడా లేదు. నాకు ఏదైతే నచ్చుతుందో అది సరైనది. నాకు ఏదైతే నచ్చదో అది ఖచ్చితంగా తప్పే. ఈ రోజే యుద్ధం చెయ్యి, విజయం సాధించు, లేదంటే ఓడిపోయి వెళ్ళిపో. మీరేం చేస్తున్నారు? అష్టమి అంటే ఇంకా 10 రోజులే ఉంది. ఒకసారి చూద్దాం నిజంగా అతను అలా చేయగలడా అని. అతను అతని స్నేహితుల్ని జంతువులుగా చేస్తే మనం అందరినీ బంధిద్దాం. అలాగే అతని శక్తి సామర్థ్యాలు కూడా మనకి ఉపయోగపడతాయి. వెళ్ళు, అష్టమి వరకు నీకు టైం ఇస్తున్నాను. నీ స్నేహితుల్ని జంతువులుగా మార్చి ఇక్కడే కలుసుకో. వెళ్ళు.
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.